ఎట్టకేలకు సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసులో నాటకీయ పరిణామాల మధ్య నాగరాజును సిట్ అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు. విజయవాడ సింగ్ నగర్లో సిఐ నాగరాజును అరెస్టు చేయగా ఈ సందర్భంగా హైడ్రామా జరిగింది. సిఐ మద్దతుదారులు కొంతమంది సింగ్ నగర్కు చేరుకుని ఆందోళన చేసి నాగరాజు అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే పోలీసులు వారిని నిలువరించగా ఎట్టకేలకు సిట్ అధికారులు సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి చిన్నపరెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాజీ గారు, అనలిస్ట్ అలాగే పొలిటికల్ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ ఆల్. శ్రీరామ్ గారు, ఈజ్ మై ఆడిబుల్ సార్? నా వాయిస్ సార్? సార్, మరి ఈరోజు సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన సందర్భంలో గత కొన్ని రోజులుగా ఆయనకి విజయవాడలోనే గతంలో ఆయన చేసిన అనేక పోస్టుల సందర్భంగా ఆయన పనితీరుకి ప్రజల్లో చాలా ఆయనకు మద్దతు ఉంది. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు, రౌడీల పాలిట ఒక యముళ్లా ఉంటాడు. దాని ద్వారా రౌడీజాన్ని పర్టికులర్గా విజయవాడలో కొన్ని ఏరియాల్లో కాన్సన్ట్రేట్ అయినటువంటి ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని గట్టిగా నిలువరించగలిగాడు. గతంలో ఏ పోస్ట్లో పనిచేసినా కానీ అని చెప్పేసి వినపడతా ఉండేది. కానీ గత 2 రోజుల నుంచి కనపడతా ఉంది ప్రత్యక్షంగా. ఆయన ఎప్పుడైతే సింగనగర్లో ఆయన స్నేహితుడి దగ్గర ఉంటున్నారని చెప్పేసి తెలిసి 2 రోజుల క్రితం సిట్ ఆయన్ను రోజంతా విచారించిన సందర్భంలో బయట కొంతమంది, అంటే పార్టీలకు అతీతంగా విజయవాడ వాస్తవ్యులు కొంతమంది ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. కాబట్టి సిఐ నాగరాజుని ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి గత 2 రోజులుగా వినిపిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు కూడా ఆయన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని తెలుసుకుని దాన్ని ఆయన అరెస్టును నిరసిస్తూ నిలువరిస్తూ సేవ్ పోలీస్, సేవ్ పోలీసింగ్ అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినదించడం మనం చూసాం. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితులు. ఒకటి, చట్టవిరుద్ధంగా రౌడీ షీటర్ అనబడేటటువంటి సాయి కృష్ణను చంపేశారు అని చెప్పేసి ఒక నిర్ధారణకు దాదాపుగా వచ్చేశారు అందరూ కూడా. ఎప్పుడైతే సిఐ నాగరాజు మీద ఫస్ట్ విఆర్ పంపించి ఆ నెక్స్ట్ స్టెప్ సస్పెండ్ చేసి ఆ తర్వాత తీవ్రతలు పెరగటం, అలాగే మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ తీసినటువంటి సెల్ఫీ వీడియో బయటకు రావటం, దళిత యువకుడు క్రాంతి కుమార్. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఇతనికి ఎంత మంచి పేరున్నా కానీ ఈయన చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు అనేది తేటతెల్లం అయిపోయింది. కాబట్టి ఆయన మీద మర్డర్ కేసు కూడా పెట్టిన సందర్భంలో సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ సీరియస్, హీ కుడ్ బి అరెస్టెడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది. 2, ఇక సాయి కృష్ణని మా ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి హెబియస్ కార్పస్ పిటిషన్కి వేసిన పిటిషన్కి అనుగుణంగా కోర్టు 29 వరకు టైం ఇచ్చింది. కానీ ఈ లోపలనే జరిగిన పరిణామాలను బట్టి అతనికి లేడు, అతన్ని లాకప్ డెత్ అన కానీ లేదా బయట చంపేసి కానీ పోలీసులే అతని బాడీని కూడా మాయం చేశారని చెప్పేసి క్లారిటీగా ఒక నిర్ధారణకు వచ్చేసిన క్రమంలో మరి చట్టవిరుద్ధం కదా ఇది. సిఐ నాగరాజ్ ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎంత మంచి ట్రాక్ రికార్డు ఉండొచ్చు, అలాగే రౌడీల పాలిట సింహస్వప్నం అయి ఉండొచ్చు, దాని ద్వారా శాంతి భద్రతలు కాపాడబడవచ్చు, దాని ద్వారా అమాయకులైనటువంటి ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి కావాల్సినటువంటి పరిస్థితులు కల్పించబడవచ్చు గాక. కానీ ఒక ప్రాణాన్ని, అతను రౌడీ షీటర్ అయినా కానీ హంతకుడైనా టెర్రరిస్ట్ అయినా న్యాయస్థానాలు మాత్రమే చట్టాన్ని అమలు చేయగలవు. కానీ పోలీసులు తమ చేతుల్లో తీసుకొని ఏకంగా మనిషినే లేకుండా చేయటం అనేది సీరియస్ ఇష్యూ. సో ఖండించాల్సిందే.
ఖండించడమే కాదు అతనికి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది. బట్ ఎట్ ది సేమ్ టైం ఈ రౌడీల పాలిట ఇలాగే ఉండాలి అన్న ఒక మోరాలిటీని ముందు పెడుతూ ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం. సార్ ఇది ఎలా చూడాలి? ఎప్పుడైనా సరే పోలీసుల విషయంలో ఎప్పుడైనా కొంచెం హీరోయిజం అనేది ప్రజల్లో ఉంటుందండి. అందుకనే వాళ్ళకి గౌరవం. లేకపోతే మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఒక కాకి డ్రెస్సే తప్ప మిగతావన్నీ ఏంటి తేడా? వాళ్ళు మనం రక్షిస్తారు. ఆ రక్షిస్తారు అన్న గౌరవంతోనే వాళ్ళు కనబడితే వాళ్ళు పక్కకి తప్పుకుని వెళ్ళిపోతారు, గౌరవంగా వెళ్తారు. వాళ్ళు ఒక రోడ్డు మీద కనీసం మన ఏమన్నా ఒకవేళ తిట్టినా కూడా పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. మిగతా వాడు తిడితే మళ్ళీ లాక్ కొడతాం. కానీ పోలీసు వాడు ఎవరైనా తిట్టారు అనుకోండి, సర్లే పోలీస్ అయినా కదా తిట్టాడు అని చెప్పి. ఎందుకంటే ఆయన 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 డ్యూటీలో ఉన్నాడు, ఆయన డ్యూటీలో భాగంగా చేశాడు అని చెప్పి మనం సర్దుకుని వెళ్ళిపోతాం. ఆ గౌరవాన్ని మనం ఎప్పుడు పోలీసులకు ఇస్తాం. కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే సందర్భంలో కొన్నిసార్లు ఏంటంటే లక్ష్మణ రేఖ దాటేస్తారు కొంతమంది. ఈ లక్ష్మణ రేఖ దాటడం అనేది ప్రాబ్లం. ఖచ్చితంగా ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ ఉన్నారో, గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ పోలీస్ పద్ధతుల్లో కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఆ లక్ష్మణ రేఖని దాటకూడదు. లక్ష్మణ రేఖని దాటేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. లక్ష్మణ రేఖని దాటినంతసేపు సిఐ నాగరాజు అయినా ఇంకొకళ్ళైనా హీరోలే. ప్రజల దృష్టిలో అయినా హీరోలే, ఎవరి దృష్టిలో అయినా హీరోలే. కానీ ఆ లక్ష్మణ రేఖను ఎప్పుడైతే దాటేస్తారో పోలీస్ కాస్త క్రిమినల్ అయిపోతాడు. ఇప్పుడు పోలీసు కాస్త క్రిమినల్ అయిపోయేసరికి చట్టం ముందు ఆయన తలకాయ వంచవలసిందే, ఖచ్చితంగా తలకాయ వంచవలసిందే. ఆయనకి ఖచ్చితంగా శిక్ష పడవలసిందే. ఇందులో ఏం సందేహం అక్కల. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం మంది చట్టాలు, పోలీసులకు ఒక చట్టాలు, వేరే వాళ్ళకి ఒక చట్టాలు ఏం ఉండవు. ఎప్పుడైనా అతిక్రమణ చేసిన సందర్భంలో మళ్ళీ వాళ్ళు కూడా నార్మల్ పీపుల్ ఎలాగైతే చట్టాలను ఎదుర్కోవాలో వీళ్ళు కూడా ఖచ్చితంగా అట్లాగే చట్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అందువల్ల దీంట్లో వేరే సస్పిషన్లకి ఏం అవకాశం లేదు. ప్రభుత్వం కొంచెం లేట్ అయినా కూడా మొత్తానికి చర్యలు తీసుకున్నప్పుడు కానీ ఇవాళ ఈ సిఐ నాగరాజు గారిని హీరోగా ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదంటే ఆయన కోసం అని చెప్పి అడ్డాలు పడిపోయి, వెహికల్కి అడ్డం పడిపోయి పొద్దున్న ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇంకొకసారి ఆలోచించుకోవాలి. అసలు వాస్తవంగా ఏంటి, ఏం జరిగింది, లక్ష్మణ రేఖ దాటాడా లేదా అనడానికి. నిజంగా ఆయన కనుక హీరో అయ్యి ఉంటే ఇప్పుడు సిట్ వాళ్ళు ఆయన తీసుకొచ్చి అదుపులోకి తీసుకుని ఆయన ప్రశ్నిస్తున్న సందర్భంలో స్క్రోలింగ్ లో వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే ఆయన ఏం సహకరించట్లేదు, సిట్కి సహకరించట్లేదు. సిట్ లో ఉన్న వాళ్ళు ఎవరు? అందరూ దీనికన్నా సీనియర్ అధికారులు. ఈ నిజమైన పోలీస్ అయితే, చట్టానికి కట్టుబడి ఉండే పోలీస్ అయితే, సిన్సియర్ ఆఫీసర్ అయితే, సీనియర్ ఆఫీసర్లు ఆయన విచారణ చేస్తున్న సందర్భంలో ఎందుకు సహకరించట్లేదు? ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, అసలు సీసీటీవీ ఫుటేజ్ ఎట్లా మాయమైంది? ఆయన అదుపులో ఉన్న స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ ఎట్లా మాయమైంది? దీనికి ఎవరు బాధ్యతలు? ఎందుకు పోయింది? నిజంగా ఆయన సిన్సియర్ ఆఫీసర్ అయ్యి ఉంటే కనుక సరే, అక్కడ ఏం జరిగింది అనేది తర్వాత విషయం. ముందు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పోకుండా ఉండాలి కదా. అందువల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసమైనా సరే వాళ్ళు ఒక క్రిమినల్ యాక్టివిటీ చేశారు. వాస్తవంగా పోలీసులు రక్షించాలి ఇలాంటి సీసీటీవీ ఫుటేజ్ని. ఇమీడియట్ గా ఇలాంటి జరిగిన సందర్భంలో ఆ స్టేషన్ లో ఉన్న అధికారులందరూ ఇమీడియట్ గా సీసీటీవీ ఫుటేజ్ ని రక్షించాలి. అలాంటిది అక్కడ కనపడకుండా చేశారు. అంటే ఆయన అయినా ఉండొచ్చు, లేదంటే అక్కడ ఆ స్టేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ ని మాయం చేయడానికి సహకరించి ఉండాలి. అంటే వీళ్ళందరూ మరి ఇప్పుడు సిన్సియర్ పోలీసులా? ఇప్పుడు సిఐ నాగరాజ్ తో పాటు మొత్తం ఆ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ సిన్సియర్ పోలీసులా, లేదంటే అదుపు తప్పిన పోలీసులా అనేది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి. సిఐ నాగరాజ్ అప్పుడు అతను సాయికృష్ణ క్రిమినల్ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చి మీరు మీ పద్ధతిలో మీరు ఇంటరాగేషన్ చేశారంటే దానికి ఏం అబ్జెక్షన్ లేదు. కానీ మీరు ఎవరి అనుమతితోటి వెళ్ళి అతన్ని లిఫ్ట్ చేశారు అన్న దగ్గర కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఏ అధికారి అనుమతితోటి తీసుకొచ్చారన్న దాని మీద అనుమానాలు ఉన్నాయి. అక్కడ కూడా మీరు వైలేషన్ చేశారు. ఏ వాహనాల్లో తీసుకొచ్చారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు అన్న దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి.
అక్కడ కూడా వైలేషన్ చేశారు. అంటే విపరీతమైన వైలేషన్, చట్టాన్ని వైలేట్ చేయడం అనేది అడుగడుగునా కనిపిస్తోంది. మంచి పోలీస్ ఆఫీసర్ అయినంత మాత్రాన చట్టాన్ని ఈ విధంగా ధిక్కరించి చట్టానికి అతీతంగా వైలేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అయితే ఇప్పటిదాకా మనం రాష్ట్రంలో చాలా చిట్లు చూసాము. మామూలుగా వేరే వేరే వాళ్ళ విషయాల్లో వేసిన చిట్లే ఎంత మాత్రం పనిచేస్తున్నాయో చూసాము, ఏ మాత్రం శిక్షలు పడుతున్నాయో చూసాము. ఇప్పుడు ఇది పోలీసులకు సంబంధించిన విషయం. పోలీసులకు సంబంధించిన విషయంలో అదే పోలీస్ ఆఫీసర్ల సిట్ ఎంత ఖచ్చితంగా పనిచేస్తుంది, ఒకవేళ పనిచేసినా కూడా వీళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ రాకున్న సందర్భంలో ఎంతవరకు వాళ్ళు సిఐ నాగరాజుని దీంట్లో ప్రూవ్ చేయగలుగుతారు, ఏం జరిగిందనేది, సాయికృష్ణ ఏమయ్యాడనేది దాన్ని ఎలా ప్రూవ్ చేయగలుగుతారు. సో రేపు పొద్దున 29వ తారీఖు కోర్టులో అయితే వీళ్ళు కనిపించట్లేదండి, మా ప్రయత్నాలు చేస్తున్నామండి, ఇలాంటి కాకమ్మ కథలు చెప్తారు. అది అందరికీ తెలిసిన విషయం. కానీ సరే ఏం జరిగిందనేది సిట్ విచారణ 29 తర్వాత కూడా కొనసాగుతుంది, ఇంకా చాలా రోజులు కొనసాగుతుంది. కాబట్టి ఆ తర్వాత కూడా సిట్ దీన్ని గమనించిన తర్వాత ఏం జరిగిందో గమనించినా కూడా దాన్ని ప్రూవ్ చేయగలుగుతారా? ప్రూవ్ చేయలేకపోతే ఇప్పుడు చాలా సంతోషిస్తున్నారు కుటుంబం అంతా కూడా, సాయికృష్ణ కుటుంబం అంతా చాలా సంతోషిస్తున్నారు. అబ్బో మాకు న్యాయం జరిగిపోయిందండి, ఇంకేముంది అసలు బ్రహ్మాండం బలిగోందో అంటారు. నేనేమంటానంటే ఓకే, మీ సాటిస్ఫాక్షన్ వరకు ఓకే, కానీ ప్రజల దృష్టిలో అతనికి ఏం జరిగిందని తెలియటం అనేది ఇంపార్టెంట్. తెలిసిన తరువాత అతను బతికుంటే అందరికీ కనపడడం ఇంపార్టెంట్. ఒకవేళ ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే దానికి బాధ్యులు పూర్తి స్థాయిలో శిక్ష పడేదాకా నేను న్యాయం జరిగిందని నేనైతే అనుకోను. కానీ కొంతమంది కుటుంబ సభ్యులు రాజకీయ ఒత్తిడి ఇలాంటి వాటి వల్ల అబ్బో బాగుందండి అనొచ్చు, కానీ పూర్తిగా జరగాలి. కేవలం ఒక సిఐని అరెస్ట్ చేసినంత మాత్రం చేత కేసు అయిపోయినట్టు కాదు, న్యాయం జరిగిపోయినట్టు కాదు. కాబట్టి ప్రభుత్వం గట్టిగా పనిచేస్తోంది, దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. కానీ ఎంతవరకు ప్రూవ్ చేసిన తర్వాత అతనికి శిక్ష పడుతుందా పడదా అనేది ఇందులో ఇంపార్టెంట్. పూర్తిగా శిక్ష పడడమా, లేదంటే ఆ సాయికృష్ణ అనే అతను బతికున్నాడని చెప్పి అందరికీ కనబడ్డమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఏదో ఒకటి జరిగేదాకా ఆ కుటుంబ సభ్యులు దానికి కొంచెం చల్లబడినా కూడా చట్టం చల్లబడడానికి అవకాశం లేదు, ప్రజాప్రతినిధులు చల్లబడడానికి అవకాశం లేదు. మాలాంటి సామాజికంగా పనిచేసే ఉద్యమగారు లాంటి వాళ్ళు అందరూ కూడా ఎవరూ కూడా పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ అయ్యే సమస్య ఉండదు. ఇది మొత్తానికి న్యాయం జరగాలని మాలాంటి వాళ్ళందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక న్యాయం జరుగుతుందని అయితే ఆశిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, చాలా చక్కగా స్పందించారు. కొంచెం లేట్ అయింది, కానీ అంటే ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి దాకా వెళ్ళడానికి టైం పడుతుంది ఇలాంటివి. ఎనీవే వెళ్ళే ప్రతిపక్ష నాయకుడు చాలా చక్కగా స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు, అంతవరకు ఆయన్ని మనం అభినందించాల్సిందే. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే డీజీపీని పిలిచారు, తర్వాత ఫ్యామిలీ తోటి మాట్లాడారు, ఇమీడియట్ గా సిట్ ఏర్పాటు చేశారు. సో అన్ని వైపులా కూడా రాజకీయ నాయకత్వం, నేనేమంటానంటే రాజకీయ నాయకత్వం ప్రతిపక్ష నాయకుడితో సహా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ఈ విషయంలో బాగా పనిచేశారు. పనిచేసినందుకు వాళ్ళందరికీ అభినందనలు. సరే, కుల రాజకీయం అంటారా, అసలు అది మీరు ఇప్పుడు టాపిక్ తీసుకురాలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. సరే, ఓవరాల్ గా అయితే అందరూ బాగా రాజకీయ నాయకత్వంతో బాగా పనిచేసింది. ఇప్పుడు పోలీసులు ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వాళ్ళు బాగా పనిచేయడం, చట్టం ముందు ఏం జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయడం, దాన్ని ప్రూవ్ చేయడం, ఇది ఇంపార్టెంట్. అది జరిగినప్పుడు మాత్రమే మాలాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలాగే స్టేట్ మైనారిటీ అబ్జర్వర్ బాజీ గారు కూడా జాయిన్. బాజీ గారు నమస్తే, వెల్కమ్. నా ఆడియో వినపడుతుందా సార్? మీరు ఒకసారి మాట్లాడండి. రైట్, ఓకే, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఐ జస్ట్ వాంట్ టు చెక్ ద ఆడియో విత్ యూ. వెల్కమ్ టు ద యా. సప్తగిరి ప్రసాద్ గారు సార్, యా. సో మీకు అనలిస్ట్ గారి నుంచి అప్రిషియేషన్ వచ్చింది, అంటే మీకే కాదు ఆపోజిషన్ పార్టీకి కూడా. సో పొలిటికల్ ఆస్పెక్ట్లో అంతా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తున్నారు.
ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన అంశం, ఇటువంటి కేసుల్లో తొందరగా బాధిత కుటుంబాలు తొందరగా సాటిస్ఫై కావు. అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ బాడీ కూడా దొరకని పరిస్థితులు ఏదైందన్నప్పుడు వాళ్ళు తొందరగా కన్విన్స్ కారు. నేనైతే ఒత్తిళ్ళు పనిచేసాయని నేనేం అనుకోవడం లేదు. రాజకీయ ఒత్తిళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి పిలిచారు కాబట్టి ఏదో సాటిస్ఫై అయ్యారని ఒక్కటే కాదు, వాళ్ళు ఆ తర్వాత చెప్పినా కానీ. ఎందుకంటే నేను ఫాలో అవుతున్నాను ఈ కేసును క్లోజ్గానే, లేటుగా డిబేట్లు పెట్టినా కానీ నేను. ఎందుకంటే ఇది రౌడీ షీటర్ అనే ఒక కోణం ఒకటి ఉంది, లాకప్ డెత్ అనేది అప్పటికి ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. బట్ సూన్ వెన్ దేర్ వర్ సమ్ ఇంక్లినేషన్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అయితే అనేక సందర్భాల్లో ఈ కుర్రవాడి మేనమామలు కానీ, ఇంక్లూడింగ్ వాళ్ళ తల్లిగారు కూడా అడ్మిట్ చేశారు, కుర్రాడు ట్రాక్ తప్పాడు, లైన్ ఎప్పుడో తప్పేశాడు, ఇప్పుడు కాదు ఎప్పుడో తప్పేశాడు, అన్కంట్రోలబుల్, అలాగే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారయ్యాడు చిన్న వయసులోనే. కారణం ఏదైనా కానీ. ఇప్పుడు 25 అంటున్నారు అతని వయసు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 23 అన్నారు. 25 తీసుకున్నా కానీ 2017లోనే అతని మీద రౌడీ షీట్ ఓపెన్ అయింది. అంటే అప్పటికి అతని వయసు జస్ట్ 16 ఏళ్ళు. ఇన్ని సంవత్సరాల కాలంలో అతను 22 కేసులు ఇరుక్కున్నాడట. 22. సరే, దాంట్లో ఎన్ని ఇప్పుడు లైవ్గా ఉన్నాయి, 2, 3 ఉన్నాయి అంటున్నారు, వేరే విషయం. కానీ ట్రాక్ రికార్డు, కేసులు లేకపోతే క్రిమినల్ హిస్టరీ ఎక్కడికి పోదుగా ఉంటుంది, అలాగే ఉంటుంది. సరే, అవి ఏమన్నా దొమ్మి చిన్న చితగా ఏమన్నా పిక్ పాకెటింగ్ కేసులా? కాదు. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకోవచ్చా అంటే అన్ఫార్చునేట్, చనిపోయాడో లేదో ఒకటి తెలియదు కాబట్టి స్టిల్ ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్స్. వై? బికాస్ ద సినారియో ఈజ్ పబ్లిక్ ఈజ్ అవుట్రేజియస్గా బయటకు వస్తున్నారు, పోరింగ్ ఇన్ సింపతి టువర్డ్స్ ద సిఐ నాగరాజు హూ ఈజ్ అక్యూజ్డ్. అక్యూజ్డ్కి ఎంత పబ్లిక్ డిమాండ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా చర్చించాల్సిందే. ప్రజలు శాంతి భద్రతలు కోరుకుంటారు. యాజ్ రైట్లీ సెడ్ బై శ్రీరామ్ గారు, రక్షక భటులు అని తెలుగులో ఎందుకు పెట్టుకున్నామండి? రక్షణ కల్పిస్తారు వాళ్ళు మనకి. ఆ రక్షణ కల్పించారని భావించారు కాబట్టి విజయవాడ ప్రజలు సిఐ నాగరాజు పక్షాన్ని నిలబడటానికి వెళ్ళారు. అది కరెక్టా? దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు మిమ్మల్ని నేనేమడగదలుచుకున్నానంటే, కోర్టులో ఆల్రెడీ ఆ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పింది. నేను ఆ రోజే నా డౌట్ని వ్యక్తపరిచాను డిబేట్ సందర్భంగా. అసలు సీసీటీవీ ఫుటేజ్ని ఉంచుతారా బాడీయే లేకుండా చేసినప్పుడు అని. అదే ఈరోజు బయటపడింది, సీసీటీవీ ఫుటేజ్ లేదు. సో ఇది వాంటెడ్గా చేసిందండి. అయితే ఇక్కడ నాగరాజు స్కేప్ గోట్ అయ్యాడు, బలిపశువుని చేశారు. దీని వెనక పెద్ద తలకాయలు చాలామంది. పెద్ద తలకాయలు అంటే బయట నుంచి వచ్చిన తలకాయలు కాదు, ఈ పోలీస్ వ్యవస్థలోనే ముఖ్యంగా వినపడుతుంది. టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చింది మార్కాపురం నుంచి. టాస్క్ ఫోర్స్ ఉండేది అండర్ ది కమిషనరేట్. కమిషనరేట్ పరిధి, ఆ కమిషనరేట్ ఆర్డర్స్ ప్రకారంగా తీసుకొచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి సిఐ నాగరాజు గారికి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు? టాస్క్ ఫోర్స్ యొక్క పాత్ర ఏంటి? టాస్క్ ఫోర్స్ పై అధికారుల నుంచే ఏమన్నా ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసే దానిలో భాగంగా సిఐ నాగరాజు సమర్థుడు అని చెప్పేసి ఆయనకు అప్పగించారా? ఆయన దీంట్లో బలిపశువు అయ్యాడని చెప్పేసి మీ ప్రభుత్వం మీద వచ్చేటటువంటి ఆరోపణలు. ఆన్సర్, యా, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఆన్సర్, సార్. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సిటీ కేబుల్ వీక్షకులకి, ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. దీంట్లో 2 కోణాల నుంచి అసెస్ చేయాలి సార్. ఫస్ట్ థింగ్, పోలీసులు నేరస్తుల పట్ల ఎలా వ్యవహరించాలి, అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి ఏ విధమైన హక్కులు ఉంటుందనేది సుప్రీంకోర్టు డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. దాంట్లో సందేహం లేదు. పోలీసులు తమ స్థాయి మించి ప్రవర్తించారా, అసలు ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడా అనేది ఇంకా నిర్ధారణ కాల. అతను ఉన్నాడా లేదని ఎవరు చూశారు? డెడ్ బాడీ ఏమైనా ఐడెంటిఫై అయిందా? ఒక వ్యక్తి చనిపోయినాడు అని ఎప్పుడు నిర్ధారిస్తారంటే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 108 ప్రకారం అతను కనిపించకుండా పోయినటువంటి 7 సంవత్సరాల తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అనౌన్స్ చేస్తాడు, డిక్లేర్ చేస్తాడు చనిపోయాడు, ఈజ్ బిహైండ్ ద ట్రేసబుల్ అనేసి.
లేదా అతను చనిపోయిన బాడీ అయినా దొరకాల. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో డిక్లేర్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ కేసులో ఇతను చనిపోయాడా లేదా అనే విషయం కూడా ఇంకా నిర్ధారించబడలేదు. కాకుంటే ఒక రౌడీ షీటర్ యొక్క తల్లి ఫిర్యాదు చేసినా కూడా నా కొడుకు కనిపించకుండా పోయాడు, నా కొడుకు మరణం కనిపించకుండా పోవడం పైన పలానా సిఐ పలానా పోలీస్ అధికారి పాత్ర ఉందని ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ప్రభుత్వము అబ్సల్యూట్ గా స్పందించింది. ఈ ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మానవ హక్కులు కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. వెదర్ ఇట్ బి ఏ రౌడీ షీటర్ ఆర్ ఏ కామన్ మ్యాన్, హీ షుడ్ బి పనిష్డ్ యాజ్ పర్ లా. చట్టం ప్రకారమే అతన్ని శిక్షించి తీరాలి అనే దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు జరిగినటువంటి స్టోరీ ప్రకారం చూస్తే వీళ్ళు చెప్తున్నాడు, ఆయన కొందరు అంబటి రాంబాబు మీడియా ముందర కూర్చునేటట్ట ఊగిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ స్పందించలేదు, ఎక్కడ స్పందించాలి, ఎక్కడ స్పందించండి పవన్ కళ్యాణ్ మీద బడి ఏడుస్తాడు. ఇంకా కాపు నాయకులందరూ స్పందించండి టీడీపీలో అని చెప్పి ఇట్లా ఊగిపోతున్నాడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి. ఇంకొక ఆయన కోట్ వేసుకునేసి ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎందుకు అరుస్తున్నాడో ఎవరికి అర్థం కాకుండా. నేను అడిగేది ఒకటే, ఒక అన్ఐడెంటిఫై వాళ్ళు చెప్పిన పిట్ట కథ ఏంటంటే సిఐ నాగరాజు అతన్ని విచ్చలవిడిగా కుట్టి ఒక హోటల్లో అదేదో హోటల్ పేరు చెప్తాడు, ఇదేదో హాస్పిటల్ పేరు చెప్తాడు, రమేష్ హాస్పిటల్ పక్కన ఒక హోటల్ అంటాడు, ఆ హోటల్ పేరు చెప్పడు. హాస్పిటల్ పేరు చెప్పినాడు, ఆ హోటల్ పేరు చెప్తే తప్పేముంది? ఆయన తీసుకుపోయాడు మణిపాల్ హాస్పిటల్లో చేర్చారంటాడు. ఆ నుండి తీసుకొచ్చి బస్ స్టాండ్లో వేసేసి అన్ఐడెంటిఫైడ్ బాడీ కదా అని చూపించారు. మళ్ళీ తీసుకొచ్చి శ్మశాన వాటికి తీసుకొచ్చి ఆడబెట్టి ఆడ కాల్ చేశారని చెప్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఒకవేళ అన్ఐడెంటిఫైడ్ బాడీనే దొరికితే అన్ఐడెంటిఫైడ్ బాడీని ఎట్లా రిజిస్టర్ చేస్తారన్న విషయం ఆయనకు తెలుసా అని నేను అడుగుతున్నాను అంబటి రాంబాబు గారు. ఆ అన్ఐడెంటిఫైడ్ బాడీ యొక్క హైట్ ఎంత, దాని వెయిట్ ఎంత, అన్నిటికన్నా ముఖ్యంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ పుట్టుమచ్చలు రికార్డ్ చేయాలి. బాడీ పైన ఉన్నటువంటి పుట్టుమచ్చలు, ఏ రంగు షర్ట్ వేసుకున్నాడు, ఏ రంగు ప్యాంట్ వేసుకున్నాడు, ఇంక్లూడింగ్ అండర్వేర్ తో కూడా రికార్డ్ చేసి తీరాల్సిందే. ఆ రికార్డ్స్ అన్ని ఉంటాయి కదా కాపరి దగ్గర. ఇప్పుడు ఆ శ్మశానంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఆ రికార్డ్స్ ఉంటుంది కదా. ఇప్పుడు పోలీసులు రికార్డులు తయారు చేయలేదు, శ్మశానంలో అన్ఐడెంటిఫైడ్ బాడీ ఎత్తుకొచ్చి ఇచ్చి కాల్చమన్నప్పుడు ఆ రికార్డ్స్ డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టాలి కదా. మరి ఇవన్నీ ఏమైపోయినట్టు? ఇట్లాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి సమాధానం రావాలి. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇది మర్డర్ కేసు కానీ ఇంకోటి కానీ ట్రీట్ చేయడానికి వీలు లేదు. ఈ లోపలనే దీని కులం రంగు పులగటం, ఈ కేసుకి ఒక కాపు యువకుడు కనిపించకుండా పోతే కాపు నాయకులు స్పందించరా, పవన్ కళ్యాణ్ స్పందించరా? సరే, ఆ వైసీపీ రాజకీయం అది పక్కన పెడదాము. నేనేమంటున్నా అంటే, మీరు కాదంటున్నారు, సిఏ మీద ఇప్పుడు పెట్టింది మర్డర్ కేసే. బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ 123 సెక్షన్ అట్రాక్ట్స్ మర్డర్ కేస్, నాట్ ఈవెన్ అటెంప్ట్ టు మర్డర్ కూడా కాదు, అది మర్డర్ కేస్. అలాగే 126/4, 127/4, 127/6 వచ్చేసి మీరు ఇందాక అంటున్నారు 7 years, అది నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో. కానీ పోలీసుల విషయంలోకి వచ్చేసరికి 10 రోజుల కన్నా ఎక్కువ రోజులు గనక నిర్బంధిస్తే అది 127/4 కింద, అలాగే 127/6 ఇంకోటి నమోదు చేశారు. అదేంటంటే ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా వారి తల్లిదండ్రులు ముందు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఈవెన్ పబ్లిక్ సర్వెంట్కి కూడా తెలియకుండా కానీ పోలీసులు అప్డేట్ చేస్తే more than 10 days. ఈ 3 సెక్షన్లు ఉంటాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ తీవ్రమైనది మర్డర్ సెక్షన్ పెట్టారు, అది 123. సో ఇంకా మీరు మళ్ళీ మర్డర్ కాదని ఎలా అనుకుంటున్నాం? అఫ్ కోర్స్ టెక్నికల్గా కోర్టు ముందు 129 వరకు ప్రజెంట్ చేయడానికి టైం ఉంది కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఒక నిర్ధారణకు వచ్చేసారు కదా, పెట్టింది కూడా గవర్నమెంటే కదా, గవర్నమెంట్ ఇన్ సెన్స్ పోలీసు వాళ్ళే పెట్టారు కదా. పోలీసులు పెట్టారు ఆన్ ది ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకంటే తల్లి ఇచ్చిన ఫిర్యాదు, అది తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశాము. ఎవరైతే అక్యూజ్డ్ అని భావిస్తున్నారో ఆయన అరెస్ట్ చేశాం. ఇది ప్రభుత్వం స్పందిస్తున్న తీరుకు నిదర్శనం అంటున్నా నేను.
ఒక తల్లి నా బిడ్డకు ఫలానాడు చనిపోయాడు ఇది అని చెప్పి చెప్పడంతో పోలీస్ అని కూడా చూడకుండా సిఐ అని కూడా నేను అడిగిన దానికి అసలు నేను అడిగిన దానికి మీరు చెప్పలేదు సమాధానం. నేనేమంటానంటే సిఐ నాగరాజుని ఇక్కడ బలిపశువుని చేశారు, ఇది టాస్క్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి కేసు కాబట్టి దీని పై అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని తప్పించారు. ముఖ్యంగా కమిషనరు అలాగే డీజీపీ స్థాయి వరకు కూడా దీనికి గురించి పూర్తి స్థాయిలో తెలుసు, పగడ్బందీగా చంపారు. ఇంకా మాట్లాడితే పెద్ద తలకాయలను రక్షించడం కోసం ఇటు నాగరాజు బలైపోయాడు, అటు రౌడీ షీటర్గా పేరు పడ్డటువంటి సాయికృష్ణ ఇద్దరు బలైపోయారు అంటున్నారు. దానికి చెప్పండి సమాధానం. మీడియా ట్రయల్ ఎక్కువైపోయింది కోర్టు ట్రయల్ కన్నా కూడా. ఇప్పుడు మీడియా ట్రయల్ ఏం చేస్తా ఉంది, దీని వెనకాల మిమ్మల్ని నేను ఐఎమ్ నాట్ పాయింటింగ్ యూ సురేష్ కుమార్ సార్, ఐఎమ్ నాట్ పాయింటింగ్ యూ. మీడియా ట్రయల్లో కూర్చొని దీని వెనకాల పెద్ద తలకాయలు ఉంది, పెద్ద గుండెకాయలు ఉన్నాయి, ఇంకొక కాయలు ఉన్నాయి అని చెప్పడం కాదు ఇది. నేను చెప్పేది ఏంటంటే దీని వెనకాల రియల్ ఎస్టేట్ వ్యాపారుల ముఠా ఉందని ఇంకొక స్టోరీ నడుస్తోంది ఒక సోషల్ మీడియా వేదికగా. ఎవరున్నారు ఎవరు లేరనే విషయాన్ని తేల్చడానికే కదా సిట్ వేసి ఉండేది. ఈ లోపలే మీడియా ట్రయల్ చేసేసి వాడున్నాడు వీడున్నాడు, ఆ ఎంపీ ఉన్నాడు ఈ ఎంపీ ఉన్నాడు, ఆ ఎంపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం సెటిల్మెంట్ లో ఈయన వాడుకున్నాడు, వీడు వినలేదని చెప్పి వీని కొట్టారు, వీని దగ్గర కొట్టించారు. ఇవన్నీ పెట్టకథలు రోజు రోజుకి సోషల్ మీడియాలో పెరిగిపోతున్నాయి. నేనేం చెప్తున్నంటే when sit has been constituted with IPS officers, సిట్ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులు ముగ్గురునేసి దాన్ని క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్ ఉంది. రేపు పొద్దున 29వ తేదీన పోయి చెప్పాలా వీళ్ళు ఏం జరిగింది. హెబియస్ కార్పస్ పిటిషన్ లో ఫిజికల్ బాడీని తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయాలా. ఇక్కడ ఎవరు తప్పించుకోవడానికి లేదు. నేను ఒకటే చెప్తున్నా, రౌడీ షీటర్ని చంపేసినంత మాత్రాన అతనికి మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ లేకుండా పోలేదు, ఉంది. ఏ నేరస్తుడినైనా డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ప్రకారమే శిక్షించాలి. చట్టాన్ని ఏ పోలీస్ అధికారులు తీసుకోవడానికి చేతుల్లో తీసుకోవడానికి లేదు, ఒప్పుకోదు ఈ ప్రభుత్వము. రెండో సందేహం లేదు. రేపు పొద్దున సిట్ ఇన్వెస్టిగేషన్ లో పెద్ద తలకాయ ఉన్నా పట్టుకొని వస్తాం, పెద్ద గుండెకాయ ఉన్నా పట్టుకొని వస్తాం, ఇంకొక కాయ ఉన్నా కూడా పట్టుకోవచ్చు లోపలేస్తాం, దాంట్లో సందేహం పని లేదు. రైట్, ఓకే. వైసీపీ చిన్నపరెడ్డి గారితో మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు కూడా అలా మాట్లాడితే బాగానే ఉంటుంది. ఎందుకు మీరు కులాలను తీసుకొచ్చి పెడుతున్నారు? నేను మొదటి రోజు నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ రోజు న్యూస్ పేపర్లో ఈ సాక్షిలో కూడా కాపు యువకుడు అంటారేంటి, కాపు యువకుడు సాయికృష్ణ అంటారేంటి? ఒక యువకుడు సాయికృష్ణ అనొచ్చు, చనిపోయాడు అనుకుంటే పక్కన పెడితే, లేకపోతే రౌడీ షీటర్ అని చెప్పేసి అంటున్నారు. వద్దు, అవమానించొద్దు. అలాగూ పిల్లోడు కనపట్లేదు కదా. యువకుడి మృతి లేకపోతే యువకుడి లాకప్ డెత్ మొదటి రోజు నేను చూసినప్పుడు అప్పటికి ఇంకా దాని గురించి పెద్దగా లేదు. చూస్తే ఇదేంటి ఎలా రాశారు? కానీ ఇదే డిబేట్లో నేను అడుగుతుంటే మీరు అందరూ ప్రతిసారి అడిగేది దళిత యువకుడు అనొచ్చా? ఖచ్చితంగా అనొచ్చు. దళితులకు ఒక చట్టం ఉంది. కాపు యువకుడు, రెడ్డి యువకుడు, లేకపోతే కమ్మ యువకుడు. ఏంటిది? ఇప్పుడు రోడ్డు మీద చాలా మాట్లాడుతుంటారు, కానీ ఒక పత్రికలో అధికారికంగా రాయటం ఏంటి? దానికి తోడు మీ నాయకులు మాట్లాడే మాట తీరేంటి? ముఖ్యంగా అంబటి రాంబాబు ఎందుకు పొరపాటున ఆయన మీద కాపు టైగర్ అని పేరిచ్చారు? ఆయన ఇప్పుడు ఆ పేరుని ముందుకు లాగలేక ఆయన పాపం నానా కష్టాలు పడుతున్నాడు. సొసైటీలో సమాజంలో ఏ రకమైనటువంటి డిఫరెన్సెస్ తీసుకురావాలని చెప్పేసి మీకు రాజకీయ పార్టీగా ఇది అసలు బాధ్యత గల రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసేటటువంటి సంస్కృతేనా ఇది? ఇదే సమయంలో ఆత్మీయ సమావేశాలు గుర్తొచ్చినాయా? ఓ పక్కనేమో ఇంత పెద్ద సమస్య నడుస్తుంటే కాపులకు అన్యాయం గురించి ఇప్పుడు మీకు సడన్గా గుర్తొచ్చిందా? మరి చెప్పండి. ఇది నిన్న ఆల్రెడీ డిబేట్ పెట్టేశాను. మీరు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు కదా, మీకేమన్నా కనుక మంచి అవగాహన ఉంటే కాపు నాయకుడిని మీ తరపున ముఖ్యమంత్రిగా ప్రకటించమని చెప్పండి. ఎందుకు ప్రకటించలేదు? నిన్న బొత్స సత్యనారాయణనో లేకపోతే అంబటి రాంబాబునో తోట త్రిమూర్తులనో ప్రకటించండి. కాపులకి నాయకత్వం అధికారం కావాలనేది కదా ఇప్పుడు అక్కడ సమావేశం యొక్క ఉద్దేశం. సరే, కాసేపు పక్కన పెడదాం. మీరు కాపు రాజకీయాలు గత వారం రోజుల నుండి చేస్తున్నారు కాబట్టి అడగాల్సి వస్తుంది. ఈ విషయానికి వద్దాం. ఏం సార్ ఇది? ఇప్పుడు ఆ కుర్రోడికి న్యాయం చేయాలి, బాగుంది. శ్రీరామ్ గారు చెప్పినట్లు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా
సరే ఆ కుటుంబం సాటిస్ఫై అని చెప్పేసి చెబుతున్నారు, కారణం ఏదైనా కానీ. ఎందుకంటే వాళ్ళ మావయ్యలు కూడా చెప్పారు, వాళ్ళ కుర్రోడు ఈ రోజు కాకపోతే రేపైనా కానీ చచ్చిపోయేవాడు ఎవడో వాళ్ళ చేతిలో అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళ సొంత మేనమామే అంటే వాళ్ళకి అంత అవగాహన ఉంది ఆ కుర్రోడి మీద, అతను చేసిన మర్డర్స్ మీద, అలాగే అత్యాచారాల మీద. అలాగని చెప్పేసి కేసుని పక్కదారి పట్టించాల్సిన అవసరం లేదు. మరి దీన్ని ఎందుకని చెప్పేసి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి దీన్ని సామాజిక వర్గాల అంశంగా తీసుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? సార్ మాకు ఏ ఉపయోగము అవసరం లేదు సార్. మనం రాజ్యాంగంకి అనుసరించి నడవాల్సినటువంటి మనుషులుగా, బాధ్యతాయుతమైనటువంటి అధికారులుగా ఎవరి విధులు వాళ్ళు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. నేను ఒకటి చెప్తాను సార్, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇళ్లకు రాకుండా నక్సలైట్లుగా ఉండి, ఆ నక్సలైట్లు ఎక్కడైనా దొరికితే వాళ్ళని ఎన్కౌంటర్ చేయటమో లేకపోతే కాల్చి చేయటమో ఏదో ఒకటి జరిగితే కూడా ఆ యొక్క బాడీని తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఒప్పజెప్పాలి అనేటటువంటి విధానాన్ని మనం ఎన్నో చూసాం. ఎన్ని కుళ్ళిపోయినటువంటి బాడీలైనా సరే మనిషి బ్రతికిన దానికి ఎంతైతే విలువిస్తామో చనిపోయిన తర్వాత కూడా ఆ బాడీకి అంతే విలువిచ్చి ఆ కుటుంబానికి ఒప్పజెప్పి దహన సంస్కారాలు చేసుకునేటటువంటి అవకాశం కల్పించేటటువంటి రాజ్యాంగం కింద మనం నడుస్తూ ఉన్న రోజుల్లో ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఒక యువకుడు, దారి తప్పిన యువకుడు అనుకోండి, దారి తప్పితే అంటే మీరు కొల్లబొడి చేసి చంపేసి ఓకే, లాకప్ డెత్లు కూడా లాటప్ జరిగినాయి సొసైటీలో. జరిగినటువంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగింది, తగలరాని చోట తగిలింది, ఏదో అయ్యింది, ఓకే. కానీ బూడిద చేసేటటువంటి పరిస్థితి, ఆ తల్లి కనీసం నాకు నా బిడ్డ బూడిదన్నా ఒప్పజెప్పండి అని చెప్పేసి కన్నీరు పెడితే, ఆ కన్నీరు చూసి మానవత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అతను కాపు యువకుడనో లేకపోతే ఇంకొక యువకుడనో మాట్లాడలే. ఒక తల్లి ఆర్తనాదానికి సంబంధించినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 40 రోజుల పాటు ఒక కేసుకు సంబంధించినటువంటి అంశంలో 40 రోజుల పాటు ఈ ప్రభుత్వం ఒక మనిషిని వాళ్ళ అండర్లో పెట్టుకొని రకరకాల చోటకి తిప్పి అతన్ని నరక యాతన చూపించి మరణానికి కారణమైనదన్నంతగా మరి ప్రాచుర్యం పొందింది. సరే, మరణం అయిందా లేదా, లేకపోతే పౌడర్ చేశారా లేదా ఏంటనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే సిఐ గారు మంచివారు, సిఐ గారికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సో వాట్ ఉంటే సిఐ గారి పేరు మీద ఇంకొక కుర్రోడు గుళికల మందు దాగి విజయవాడలో మొన్న 21వ తారీఖు చనిపోయి డైరెక్ట్ లైవ్ ఇచ్చి చనిపోయాడు. అలాగే ఇతను ఎంతమంది ఈ సిఐ దాహానికి బలైపోయినటువంటి పరిస్థితి ఉందో రాబోయే రోజుల్లో ఇంకా వస్తాయి. సిఐ గారికి ఏదో స్కూల్ టీచర్ కనుక ఒక చోట స్కూల్ టీచరు పనిచేసి వెళతా ఉంటే పిల్లలు కనుక పట్టుకొని ఏడ్చినట్టుగా ఏదో అక్కడ ఆయన దేశ సేవ చేసినట్టు ఆ సేవకు గుర్తించి అక్కడికి వచ్చిందంతా కూడా మిగతా ఛానల్స్ వాళ్ళు కానీ లేకపోతే రకరకాల సోర్స్ ద్వారా వచ్చింది. రౌడీ షీటర్లు లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి మనుషులు వారు వచ్చింది. రాజులాగా తీసుకుపోతున్నారు ఆయన ఒక దోషిలాగా తీసుకెళ్ళట్లే. ఎందుకంటే వెనకాల ఉన్నటువంటి 13 మందో 15 మందో అందరూ కూడా బయటకు వస్తారని, అందరి చరిత్రలో బయటకు తీస్తానని చిన్నప్రాయుడు గారు సార్ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రౌడీ షీటర్లు రాలేదు అక్కడికి. రౌడీ షీటర్లకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఒక్క నిమిషం నిన్న కూడా కొన్ని ప్రొటెస్ట్. ఒక్క నిమిషం సార్, నేనేం మిమ్మల్ని ఆపట్లేదు, మీకు ఇంకా టైం ఉంది, ఒక్క నిమిషం అండి. నిన్న కూడా నేను ఆ ప్రొటెస్ట్లో కొంతమంది బైట్స్ విన్నా. ఒక ఆవిడ మాట్లాడుతూ ఆవిడ వైసీపీలో పనిచేసినటువంటి మహిళగా చెప్తోంది ఆవిడ. సరే, పార్టీలకి ఇక్కడ అతీతం, ఇక్కడ పార్టీలకి అసలు ఇక్కడ ఆపాదించాల్సిన అవసరమే లేదు. ప్రజలు స్వచ్ఛందంగా అతని కోసం వచ్చారు. సరే, అతన్ని రాయల్గా తీసుకెళ్తున్నారు ఏంటంటే అతను పోలీస్ అధికారి, సస్పెండ్ అయినా కానీ రెండు అంత అవుట్ పోరింగ్ మద్దతున్నప్పుడు ఇంకోటి అక్కడేమి ఇంకా ప్రూవ్ చేయబడలేదు సార్. ఒక నిమిషం ఆగండి, ఎవరినైనా అలాగే తీసుకెళ్తారు.
ఎవరినైనా అలాగే తీసుకెళ్తారు. ఎవరు అక్కడేం ప్రూవ్ చేయబడలా. అతను అదుపులో తీసుకున్నారు, తర్వాత అరెస్ట్ ప్రకటించారు. అదుపులో తీసుకున్నంత మాత్రం ఏమన్నా మీరు ఏమన్నా మన సినిమాల్లో లాగా బేడీలు వేసేసి వెనక్కి కట్టేసి ఈడ్చుకెళ్తారనుకున్నారు ఏంది? ఎవరిని ఈడ్చుకెళ్ళా? మీ పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరిని ఈడ్చుకెళ్ళాలాగు పొందాగానే తీసుకెళ్తారు. అటు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడైనా, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడైనా. రైట్. ఎస్. సో మనిషికి ఇవ్వాల్సినటువంటి విలువని, ప్రాణానికి ఇవ్వాల్సినటువంటి విలువని ఇవ్వకుండా ఆ తల్లి ఆ మెట్ల దగ్గర నిలబడి పైన తండ్రి కొడుకుని కొడతా ఉంటే ఆ సౌండ్స్ విని అయ్యో నా కొడుకుని కొడుతున్నారని ఆ పైకి పోతానంటే కనీసం పైకి పోనీయకుండా చివరికి ఆ పిల్లోడు ఎక్కడ దెబ్బ, ఇప్పుడు ఇందాకేదో చెప్తున్నారు మనిషిని గుర్తించాలంటే పుట్టుమచ్చ ఉంచారా మీరు? అసలు పుట్టుమచ్చ ఉంచాడా అధికారి? పుట్టుమచ్చ కూడా కనపడని విధంగా కొట్టరాని చోట కూడా కొట్టి ఆ మనిషి చనిపోయాడు అనే పరిస్థితుల్లో ఆ తల్లి చెప్తా ఉన్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తూ ఉంటే 7 సంవత్సరాల తర్వాత అంట చనిపోయిన మనిషికి సర్టిఫికెట్ ఇస్తారంట. అంటే ఈ 7 సంవత్సరాలు కేసు అయిపోద్ది, వ్యవహారం అయిపోద్ది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ పోలీస్ అధికారులు, ఇక్కడ పోలీస్ అధికారులు, ఎందుకంటే ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీజీపీ స్థాయిలో కూడా దాని వెనకాల ఉన్నారన్నటువంటి వార్తలు నడుస్తున్న సందర్భంలో సిబిఐ విచారణకు ఆదేశిస్తే తప్పితే ఈ పౌడర్ బయటికి తీయలేరు. ఖచ్చితంగా సిబిఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఒక కాపు యువకుడనో లేకపోతే ఇంకో రౌడీ షీటరనో ఎవరనేది కాదు. ఇక్కడ ఒక మనిషి బ్రతికేటటువంటి రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి హక్కులను మనం కాపాడుకోలేకపోతే అది రేపు మీకవ్వచ్చు, మాకవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సిబిఐ కోరాలి. సిబిఐ విచారణ ద్వారా జరిగిన తర్వాత వాస్తవాలని ప్రజల ముందు పెడితే ఏది జరిగితే అది అందరూ అంగీకరిస్తారు. దాన్ని మనం కాదనేది కాదు కదా. ఖచ్చితంగా దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అంబటి రాంబాబు గారు మాట్లాడారు. సార్, అంబటి రాంబాబు గారు చుట్టాలు వాళ్ళు. ఒక చుట్టం మనిషి, ఒక సొంత మనిషి చనిపోతే ఆవేదనతోటి మా కులపోడు, మా కుర్రోడు, మా చుట్టం అని చెప్పేసి అనక ఏం మాట్లాడతారు సార్? ఏం మాట్లాడతారండి? అతని మేనమామ కూడా చెప్పాడుగా అంబటి రాంబాబు మా చుట్టాలని. అంబటి రాంబాబు గారు చెప్పాడు కదా మా చుట్టాలని చెప్పేసి. అంటే చుట్టాల గురించి కూడా, అంటే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ కులాల గురించో వాళ్ళ దాని గురించో వాళ్ళు కూడా మాట్లాడుకోకూడదు అన్నమాట. ఏం మాట్లాడతారు సార్? అంబటి రాంబాబు గారు 100కి 100% కావలసిన విధంగా స్పందించారు. ఈ కేసుని ఇంత దూరం తీసుకురావడానికి అంబటి రాంబాబు గారు కారణం. చివరికి అడవిలో చనిపోయినటువంటి నక్సలైట్ కుళ్ళిపోయిన శవాన్నైనా తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు గొప్పచెప్పాలన్నటువంటి మానవత్వాన్ని కోల్పోయినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి సార్? మనుషులు సమాజంలో జీవించేటటువంటి పరిస్థితి ఉందా? ఇప్పటికైనా సరే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ప్రభుత్వం సిబిఐకి ఆదేశించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీరు మాట్లాడిందంతా పూర్తిగా ఏకీభవిస్తున్నాము. మా స్టాండ్ కూడా మొదటి నుంచి అంతే. ఆఖరికి మీకు ఇంకొకటి గుర్తు చేస్తా, ఇంకాస్త వెనక్కి వెళ్ళి కొన్ని సంవత్సరాలు. హైదరాబాదులో దిశ అనబడేటటువంటి ఒక అమ్మాయిని చంపేసి, మానభంగం చేసి చంపేసినప్పుడు అప్పుడు కూడా అంతే, సజీవ దహనం చేస్తే 4గురిని ఎన్కౌంటర్ చేసిన రోజు, నేను నిన్న డిబేట్లో చెప్పాను, ఐఎమ్ రిపీటింగ్ అండ్ ప్రౌడ్లీ సే మై సెల్ఫ్ ఆన్ ద డే, ప్రతి మీడియా కూడా ఎన్కౌంటర్ల మద్దతుగా డిబేట్ చేస్తే I think I am the only person who stood against those encounters and did the debate on the same day, same evening in Vijayawada. Right? Okay, నా సంగతి పాపం. దానికి మీ నాయకుడు ఏం చేశాడండి? అసెంబ్లీ సాక్షిగా శభాష్ కేసీఆర్, శభాష్ సజ్జనార్ అంటాడా? మరి దాన్ని ఎలా సమర్థించారు? నేను అప్పుడు సమర్థించను, నేను ఇప్పుడు సమర్థించను. దిస్ ఈజ్ అవర్ స్టాండ్. ఇది ప్రతి ఒక్కడికి తెలియాల్సిన స్టాండ్ ఇది. మరి మీ నాయకుడు కన్వీనియంట్ పాలిటిక్స్ కాదు ఇవి. ఒక్క నిమిషం ఆగండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుకెళ్తే దీన్ని సజ్జనార్ని శభాష్ అనలేదు జగన్మోహన్ రెడ్డి లాగా. నువ్వు తప్పు చేసావంది, నువ్వు చట్టాన్ని అతిక్రమించావంది, నువ్వు నిందితుడు అంది. శభాష్ కేసీఆర్ అల్లా. మరి ఇదేంటండి? అంటే కేసీఆర్ మీ మిత్రుడు కాబట్టి, మీకు కావాల్సిన టీఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి పోలీసులు అడ్డం పెట్టుకొని 4 కుర్రోళ్ళని కాల్చి పారేస్తే కుక్కలను కాల్చినట్టు అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చామంటారు. ఎస్, ఈరోజు ఆయన మాట్లాడింది కరెక్ట్, ఆ రోజు ఆయన మాట్లాడింది తప్పు.
దిస్ షోస్ యువర్ డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ యువర్ పార్టీ. రైట్, అంతకన్నా నేను యాడ్ చేయదలుచుకోలేదు. ఇకపోతే సార్ బాజీ గారు, ఇంకా మీకు చెప్పడానికి ఏం లేదు సార్ అక్కడ. ఇక్కడ మీకు చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే మీ సైడ్ నుంచి సార్ మాట్లాడండి. ఎలా సమర్థిస్తారో వింటాము. మా చెవులారు వింటాం. చెప్పండి, చెప్తాం. వినండి. చెప్పండి అయితే వింటాం. చెప్పండి. చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. చెప్పండి సార్. చెప్పేసి మా మీద ఆల్రెడీ బురద కొట్టింది మానవ హక్కుల కమిషన్. ఇప్పుడు చెప్పండి, వింటాం. మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. ఇప్పుడు ఈ రోజు సార్ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంట్ లోనే చెరువులో పడి ఒక మనిషి చనిపోయాడు సార్. ఏం చేసాం? ఒక పాపకి సంబంధించి స్కూలు పోయే పాపకి సంబంధించినటువంటి విషయం జరిగినప్పుడు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు కొన్నిసార్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ భయభ్రాంతులకు కానీ దానికి సంబంధించినటువంటి అంశాన్ని అందరం కూడా ఏం దాన్నే వివాదం చేయలేదే, ఏం అందరికి తెలియదా? ఇంకొక చెరువులో ఇంకొక ఆయన పడ్డాడు, తెలియదా? అంటే సందర్భం అన్నీ ఉంటాయి సార్. ఇక్కడ ఈ మనిషికి సంబంధించి విచారణకని తీసుకొచ్చి కోర్టుకు హాజరుపరచడానికి తీసుకొచ్చి 40 రోజులు కుళ్ళపొడిచి జరిగినటువంటి దాన్ని మీరు ఎలా సమర్థిస్తున్నారో మరి మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. ఎవరు సమర్థించట్లేదు. హలో సార్, మేము సమర్థించట్లా. మేము మొదటి రోజు నుంచి సమర్థించట్లా. ఎందుకో చెప్పనా? ఆఖరికి కసబ్ అనే టెర్రరిస్ట్ ను కూడా ఈ దేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా అతనికి సంవత్సరం పాటు అతని పూర్తి హక్కులు కాపాడబడి. ఆగండి. మేమేం సమర్థించలా. మేమెప్పుడు సమర్థించలా. మీరే సమర్థిస్తున్నారు. చూసుకోండి. ఈ డబుల్ స్టాండర్డ్స్ ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు దీన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు చేస్తున్నారు. జాగ్రత్త. మీరు మాత్రం ఈ డిబేట్ వేదికగా మీరు చాలా పద్ధతిగా మాట్లాడారు. ఐ అప్రిషియేట్ ఇట్. కీప్ ఇట్ గోయింగ్. బాజీ గారు, సార్ అంబటి రాంబాబు గారు ఇప్పుడు మన చిన్నపరెడ్డి గారి లాగా చక్కగా సిబిఐ డిమాండ్ చేయటం తప్పేం లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా డిమాండ్ చేయొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ సిట్ ఈజ్ నథింగ్ బట్ ద స్టేట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఒక మళ్ళీ అదే పోలీస్ అధికారులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా అడగచ్చు. కానీ అంబటి రాంబాబు గారు ఇంకో అడుగు ముందు వేసారు. అంటే మరి నాకు తెలియదు, నాదే తప్ప లేకపోతే ఆయన కరెక్ట్ అయితే ఎన్ఐఏతో కూడా చేయించాలండి అవసరం అయితే. నాకు తెలిసినంత వరకు ఎన్ఐఏ నేషనల్ అది వచ్చేసి ఓన్లీ హై లెవెల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఉన్న దేశ భద్రతకి దేశద్రోహాలకు ఉన్నటువంటి కేసులు మాత్రమే టేకప్ చేస్తుంది. రైట్, ఇది సీరియస్ కేసు, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ మీన్ మై స్ట్రాంగ్ ఒపీనియన్ ఇస్ అతను సిఐ అవ్వచ్చు, సిపి అవ్వచ్చు, ఈవెన్ డీజీపీ అవ్వచ్చు. నోబడీ హ్యాస్ ద రైట్ టు ఎలిమినేట్ ఏ పర్సన్ పర్టికులర్గా పోలీసు అండర్లో ఉన్నప్పుడు. సార్ అది సంగతి. ఇప్పుడు ఒకటేంటంటే ఇక్కడ అతనికి ప్రజల నుంచి అంత సపోర్టు, దాని గురించి కూడా నేను ఇక్కడ డిబేట్ పెట్టలేదు. ఈ రకమైనటువంటి ఒక భిన్నమైన కోణాలను కూడా చర్చించాల్సిన అవసరం ఉంది అంటున్నాను. రెండో పాయింట్ ఏంటంటే ఈ ప్రజలు ఎవరైతే ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నారు. ఇతను కృష్ణలంకలో ఎప్పుడైతే అపాయింట్ అయ్యాడో అప్పటి నుంచి కూడా ఈ రౌడీ ఎలిమెంట్స్ పట్ల, ముఖ్యంగా బ్లేడ్ బ్యాచ్ల పట్ల సింహస్వప్నంగా ఉన్నాడు. చాలా వరకు కూడా అరికట్టగలిగాడు. ఆల్మోస్ట్ రౌడీ షీటర్లందరూ కూడా ప్యాంట్లు తడుపుకుంటున్నారు అని చెప్పేసి బాగా వినపడుతుంది. దానికి కొనసాగింపుగా ఆయన ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి తెలిసిందో, లేకపోతే అరెస్ట్ అవుతాడు లేదంటే అతని మీద సస్పెన్షన్ పడింది అన్నప్పుడు మళ్ళీ అక్కడ రౌడీ ఎలిమెంట్స్ అన్నీ కూడా పండగ చేసుకుంది. మన విజయవాడ వస్తువులుగా నేను విన్నది కూడా పండగ చేసుకున్నారట. సరే, కొత్తగా వచ్చిన సిఐ కూడా వీళ్ళందరూ చెమడాలు ఒలుస్తున్నాడు అంతే, అది వేరే విషయం. రెండోది, ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్ననో మొన్ననో మళ్ళీ కృష్ణలంకలో ఒక బ్లేడ్ బ్యాచ్ తండ్రి కొడుకులని ఇద్దరిని బ్లేడ్తో కోసేశారు. ఆ కొడుకు ఇప్పుడు చావబతుకుల మధ్య ఉంటున్నాడని చెప్పేసి ఆ వీడియోస్ అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఇది కోట్ చేస్తున్నారు ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు. చూసారా, ఎప్పుడైతే అతను కట్టడి చేశారో సిఐ నాగరాజు అరెస్ట్ అనగానే మళ్ళీ రౌడీ ఎలిమెంట్స్లో ఈ బ్లేడ్ బ్యాచ్ల్లో ఒక రకమైనటువంటి ఆనందం, మళ్ళీ రోడ్ల మీద పడ్డారు. తెల్లారేసరికి ఇది జరిగింది అంటున్నారు. సో ఇదొక టిపికల్ సిచ్యుయేషన్. ఎలా చూడాలి, ఏంటి పరిస్థితి, దీన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి? సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి అట్లాగే సిటీ 24x7 వీక్షకులందరికీ కూడా అందరికి నమస్కారం అండి. ఇవాళ ఏదైతే సిఐ నాగరాజుని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హీరోగా ఎందుకు
పరిగణించాల్సిన పరిస్థితి ఉంది అంటే, సాధారణంగా పోలీసు వ్యవస్థ రక్షించడానికి, ప్రజలను రక్షించడానికి, ప్రజలని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో మరి ఈ నేరస్తులు కరడుగట్టిన బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి, గంజాయి బ్యాచ్ కానివ్వండి, ఈ ఏదైతే క్రిమినల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ పట్ల సరైన శిక్షలు పడతలేదు. మన జ్యుడిషియరీ వ్యవస్థలో ప్రాబ్లం ఏంటంటే, ఇవాళ తప్పు చేసిన వాళ్ళకి నేరాలు రుజువైనా కానీ వాళ్ళు బెయిల్ మీద బయటకు రావటం, లేకపోతే కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండటం, మళ్ళీ యథాప్రకారంగా నేరాలు చేయటం అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రజల్లో ఏముందంటే, పోలీసులు ఏదో అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు, మళ్ళీ ఏదో రకంగా బయటకు వస్తాడు, మళ్ళీ మామూలే అనే ఒక అపనమ్మకం కూడా ఉంది. ఏదైతే ఇందాక మన శ్రీరామ్ గారు చెప్పినట్టు ఏంటంటే, పోలీసులు అంటే భయము ఉంది ప్రజల్లో, మన రక్షక భటులని, అట్ ది సేమ్ టైం ఒక ఉదాసీన ఆలోచన విధానం కూడా ఉంది. అందుకనే నాగరాజు చేసిన ఇలాంటి చర్యలన్నీ కూడా హీరోయిజాన్ని మరి ప్రజల్లో హీరోగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హీరోగా పరిగణించే పరిస్థితి ఉందని నేను భావిస్తా ఉన్నానండి. అయితే ఏంటంటే, నాగరాజ్ చేసింది 100% ఒక రాజ్యాంగ ఉల్లంఘన. అది అతని చట్టాన్ని అతనికి తీసుకునే హక్కు పోలీసు అయినంత మాత్రాన అతనికి ఎవరు ఇవ్వలేదు. పోలీసుల విధేంటి నేరారోపణ చేసిన వాళ్ళని పట్టుకోవటం, దర్యాప్తు చేయటం, వాళ్ళకి కావాల్సిన సాక్ష్యాధారాలు సేకరించడం, కోర్టుకు అప్పచెప్పటం, అట్లాగే ప్రాథమికంగా వాళ్ళ పేరెంట్స్కి తెలియపరచడం, ఎవరైతే పేరెంట్స్ బంధువులకో తెలియపరచడం, పట్టుకున్న ఏదైతే కస్టడీలో తీసుకున్న వ్యక్తిని. ఇది పోలీసుల యొక్క ధర్మం అంతే తప్ప వాళ్ళని కస్టడీలో టార్చర్ చేసే అధికారం కూడా లేదు పోలీసులకి. కానీ ఏంటంటే, ఇవాళ మరి ఇతని పట్ల ఏంటంటే అమానుషంగా ప్రవర్తించాడనేది రూఢి అవుతా ఉంది. నాగరాజు సిఐ ఆయన చరిత్ర ఒకసారి చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా ఏంటంటే, ఈ రౌడీల పట్ల, బ్లేడ్ బ్యాచ్ పట్ల, గంజాయి బ్యాచ్ పట్ల సింహస్వప్నంగానే ఆయన డ్యూటీలు చేస్తా ఉన్నాడు, ఆయన బాధ్యతలు చేస్తా ఉన్నాడు. భయకంపితులు అవుతా ఉన్నారు నేరస్తులు. అది మంచిదే, కాకపోతే అది మర్డర్ చేసేంత పరిస్థితి తీసుకెళ్లడం అనేది, అట్లాగే ఇతను ఒత్తిడి తట్టుకోలేక ఇంకొక పేరుపోగు క్రాంతి కుమార్ అతను సూసైడ్ చేసుకునే పరిస్థితికి ఇతని యొక్క డ్యూటీలో చేసిన విధానం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరు కూడా హర్షించరు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పుల్లో చెప్పింది, కస్టోడియల్ మర్డర్స్ అనేది అది యాక్సెప్ట్ చేసేది కాదు. కానీ ఏంటంటే, కరడు కట్టిన నేరస్తులు, సమాజానికి బ్యాడ్ ఎలిమెంట్ గా నేరస్తుల్ని సకాలంలో కోర్టులు శిక్షించకపోతే, సరైన శిక్షలు వాళ్ళకి పడకపోతే ప్రజలకు సమాజంలో శాంతి భద్రత ఎలా ఉంటుంది, ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారు? అందుకనే ఇలాంటి పోలీసులు హీరోలు అవుతున్నారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నానండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ చరిత్ర చూస్తే కనుక ఈ దేశంలో గత 25 సంవత్సరాల నుంచి ఇలాంటి కస్టోడియన్ మరణాలు 1800 వరకు జరిగినాయండి. 1800 మరణాలు పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ మర్డర్స్ జరిగినాయి. వీటిల్లో కేసులుగా నమోదైంది కేవలం 800 నుంచి 900 వరకే. వాళ్ళలో ఛార్జ్ షీట్ వేయబడింది 300 నుంచి 400 కేసుల్లోనే ఛార్జ్ షీట్ వేయబడింది. ఈ 25 సంవత్సరాల్లో శిక్షలు పడింది, కన్విక్షన్ పడింది 26 కేసుల్లోనే. ఇది రికార్డ్ చెప్తున్నా. 26 కేసుల్లోనే అవుట్ ఆఫ్ 1800 కస్టోడియల్ మర్డర్స్ 26 వాటిలోనే శిక్షలు పడినాయి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళకి. అలాగే ఈ కేసులో కూడా నేనేం భావిస్తున్నానంటే, ఇవాళ నాగరాజు గారు ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఆయన మర్డర్ చేసినట్టు, బూడిద చేసినట్టు, తీసుకెళ్లి ఆ బస్ స్టాండ్ లో శవాన్ని ఈలే పారేసినట్టు ఎక్కడ ఎవిడెన్సెస్ లేవు. సీసీ కెమెరాల ఎవిడెన్సెస్ లేవు. అట్లాగే సాక్ష్యాలు పోలీసులు, స్టేషన్ లో ఉన్న పోలీసుల యొక్క వాంగ్మూలాలు మాత్రమే ఆధారం, అంతేగాని ఫిజికల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమీ ఈ కేసులో లేవు. కాబట్టి రేపు 29వ తారీఖున మరి ఏదైతే అతన్ని ప్రవేశపెట్టాలో హైకోర్టులో, అది మిస్సింగ్ కేసుగా మిస్ అయ్యారండి, ఎక్కడికి పోయాడో మాకు తెలియదండి అంటారు పోలీసులు. అంతకంటే ఏమీ అవుట్కమ్ రాదు. అది క్రమేణా ఈ కేసు డైల్యూట్ అయిపోయి ఈ కేసు కూడా తెరమరుగైపోతుంది. ఇక్కడ ఏమి నాగరాజుకి పెద్దగా శిక్షలు పడే అవకాశాలు లేవు. కాకపోతే అతను కస్టడీ కొద్దిగా ఆయన ఏంటంటే కొన్ని రూల్స్ ని అతిక్రమించాడు. ఏదైతే అతను పట్టుకొచ్చిన తర్వాత రికార్డ్స్ లో మెన్షన్ చేయాల, రిజిస్టర్ అవ్వాలా, ప్రాపర్ గా రిజిస్టర్ లేదు. ఏదైతే రెగ్యులర్ డైరీ ఉంటుందో డైరీలో రిజిస్టర్ లేదు. అలాగే CCTV ఫుటేజీలు కూడా మాయం చేశారు. ఇది వాంటెడ్లీ ఏదో జరిగింది అని ఒక అనుమానం మీద కొంత స్వల్పమైన శిక్షలు పడే అవకాశం ఉంది తప్ప, ఇది మర్డర్ చేసినట్టు నిరూపణ చేసే, అతన్ని కాల్చి బూడిద చేసినట్టు నిరూపణ చేసే ఆధారాలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదండి. కాబట్టి ఈ కేసులో మనం గొప్పగా రేపు రాబోయే రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయలేం.
కాకపోతే ఏంటంటే అదొక ఆస్పెక్ట్ దేశ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో కృష్ణలంకో జరిగిన ఈ కేసు ఒక టెస్టిమోనియల్ లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా దేశ చరిత్రలో భావితరాలకి ఉపయోగపడుతుంది. అంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము సార్. నాకు సేకరించిన సమాచారం ప్రకారంగా అర్థమవుతా ఉంది. పలు సెక్షన్స్ నాగరాజు మీద పెట్టారు. కాబట్టి ఆ సెక్షన్స్ లో 1-2 సెక్షన్స్ ఏదో మర్డర్ కేసు అదేం పెద్దగా ఏదో అప్లై అవ్వదండి. 1-2 సెక్షన్స్ అప్లై అవుతాయి. ఒక 3 ఏళ్ళు జైలు శిక్ష, 2 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఇవాళ ఈయన చేసింది, నాగరాజ్ చేసింది తప్పే, ఖచ్చితంగా తప్పే, ఖండించి తీరాల్సిందే ఏ పార్టీ అయినా కానీ. ఇక్కడ కులాలను తీసుకొచ్చి రాజకీయాలుగా వాడుకోవటాలు కానీ ఇది కాదండి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక పోలీసు వ్యవస్థ, గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్. ప్రభుత్వం పోలీసు మర్డర్ అంటే గవర్నమెంట్ చేసిన మర్డర్, గవర్నమెంట్ బాధ్యత వహించి ఆల్రెడీ మర్డర్ కేసు కూడా సెక్షన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసింది అంటే గవర్నమెంట్ అంగీకరిస్తుంది ఇతను మర్డర్ అయ్యాడని చెప్పేసి. కాబట్టి దానికి సాక్ష్యాధారాలు పోలీసులే. సాధారణంగా ఎందుకు వీళ్ళ కేసులు శిక్షలు పడతలేదు పోలీసుల కంటే, వాళ్ళ నిర్ధారించాల్సింది మళ్ళీ పోలీసులే. పోలీసుల మీద పడిన కేసుల మీద నిర్ధారించి సాక్ష్యాలు సేకరించాల్సింది మళ్ళీ పోలీసులే. కాబట్టి ఏంటంటే అక్కడే ఫెయిల్ అయిపోతుంది వ్యవస్థ. ఫెయిల్ అయిపోవడం మూలకంగానే అదొక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సిఏ నాగరాజు దగ్గరే ఈ కేసును అక్కడికే క్లోజ్ చేస్తున్నారు. అది కాదు అసలు. దీని వెనకాల పెద్ద అధికారులు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ ఫోర్స్ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది మార్కాపురం నుంచి. టాస్క్ ఫోర్స్ పనిచేసేది సిటీ కమిషనరేట్ అండర్లో. కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఇతనికి హ్యాండ్ ఓవర్ చేశారు. కాబట్టి ఏంటంటే ఈ కమిషనరేటు ఇంకా పై స్థాయి వాళ్ళ యొక్క ప్రమేయం దీంట్లో ఉంది. అక్కడ దాకా వెళ్ళనివ్వకుండా ఇక్కడ నాగరాజుతో అక్కడికి ఆగిపోయేటట్టుగా ఆయన ఒక స్కేప్ గోట్గా బలి చేస్తున్నారని చెప్పేసి ఒక వర్షన్, దానికి క్లుప్తంగా. సార్ ఇప్పుడు పై స్థాయిలో ఉన్న అధికారులు దీంట్లో ప్రమేయం ఉంది, వాళ్ళ డైరెక్షన్స్ లోనే నాగరాజు గారు పనిచేశాడు అనటానికి ఎటువంటి ఎవిడెన్సెస్ దొరకవు సార్. నేను చెప్పేది అదే. మీకు యాక్చువల్ గా అందరూ చెప్పుకుంటున్న మాట ఏంటంటే, ఎవరైతే ఇతను నేరస్తుడు కొన్ని కరడుగట్టు నేరాలు చేశాడు. ఒక నవీన్ రెడ్డి అనే ఒక మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయి ఇతను. రెండోది పోక్సో కేసు, ఒక మైనర్ బాలిక రేప్ కేసులో పోక్సో కేసు ఇతని మీద ఉంది. ఇవి నిరూపణలు జరగల యాక్చువల్ గా. కానీ ఆ ప్రజల్లో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో కానీ ఏదైతే ఆ పాప రేపుకు గురైన పాప ఏదైతే ఉందో, అమ్మాయి ఉందో, వాళ్ళ బంధువర్గాల్లో కానీ తీవ్రమైన కక్ష ఉన్నాయి ఇతని మీద. అట్లాగే చుట్టుపక్కల ఆ కాలనీస్ లో, సమాజంలో ఏంటంటే ఇతని పట్ల ఏదైతే సాయి కృష్ణ అనే వ్యక్తి పట్ల తీవ్రమైన కక్ష ఉంది, తీవ్రమైన ఒక ఇది ఉంది, అతను చంపేయాలన్నంత కసి ఉంది. కానీ దీన్ని మరి పోలీసులు ఏదైతే ఆ బాలికకు సంబంధించిన బంధువర్గాలు ఎవరికి, నాగరాజు గారికి ఏదో ఒక కనెక్షన్ ఉంది, కొంత ఫ్రెండ్షిప్ ఉంది అనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ప్రచారాలు మాత్రమే. వీటిని నిరూపించడానికి ఏమీ ఉండదు. ఎవరు నాగరాజు చేయించారు? ఒరిజినల్ గా నాగరాజు యొక్క అగ్రెసివ్ మెంటాలిటీ అని చెప్పేసి చెప్పుకుంటారు. అతని అగ్రెసివ్ మెంటాలిటీ, దానికి సపోర్టివ్ గా ఏంటంటే ఇతను పేరుబోవు క్రాంతి కుమార్ యొక్క ఆత్మహత్య, అతని సెల్ఫీ వీడియో చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్పష్టంగా నాగరాజు యొక్క పాత్ర గురించే అతను చనిపోతూ వీడియోలో చెప్పాడు. అదొక సపోర్టివ్ ఎవిడెన్స్ ఉంది. నాగరాజు సిఐ యొక్క ప్రవర్తన దురుసుగా ఉంటుంది, యారగెంట్, చాలా అగ్రెసివ్ గా ఉంటాడు, అతను ఎంత దానికైనా వెళ్తాడు, చంపేయడానికైనా సిద్ధపడతాడు అనే దానికి సపోర్టివ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి తప్ప ఇవన్నీ నాగరాజుకు స్వల్ప శిక్షలు పడతాయి తప్ప అతను దీంట్లో పూర్తిగా ఏదైతే పెట్టిన సెక్షన్స్ అన్నిటి మీద అతని జీవితకాలం శిక్ష. మర్డర్ అంటే 107 మర్డర్ కేసు, అది లైఫ్ పడుతుంది అతను. ఆ లైఫ్ పడే ఎవిడెన్సెస్ ని పోలీసులు ప్రొక్యూర్ చేయలేరు. కాబట్టి ఇది కేసు సైలెంట్ గా డైల్యూట్ అయిపోయి స్వల్ప శిక్షలు మాత్రమే పడతాయి. కాకపోతే నేను కన్క్లూడ్ చేసే ముందు ఒకటే చెప్తున్నాను, ఇలాంటి పోలీస్ అధికారులు ఉండాలి. రౌడీ షీటర్లని పేచు అణచాలి. ఏదైతే క్రిమినల్ రేట్ తగ్గించాలి. ఇవాళ విజయవాడలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, శాంతి భద్రతల సమస్య క్రమేణా ఇబ్బందికరంగా మారిపోతా ఉన్న పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ అనేది స్ట్రిక్ట్ గా ఉండాల్సిందే, కఠినంగా ఉండాల్సిందే. అట్ ది సేమ్ టైం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదు. చట్టపరంగానే వాళ్ళు శిక్షించాలి. జ్యుడిషియరీ వ్యవస్థ కూడా ఆలోచించాలి. ఈ కేసులు సంవత్సరాల తరబడి 10 ఏళ్ళు 20 ఏళ్ళు సాగదీస్తే ఎవరికి భయం ఉంటుంది సార్? కరెక్ట్ సార్.
అసలు క్రూషియల్ అక్కడే ఉంది. ఇప్పుడు పోలీసులు కష్టపడి వీళ్ళని చట్టం ముందు నిలబెడితే ఎప్పుడుకో మీరు అన్నట్టుగా కొన్ని నెలల తర్వాత ఏదో చట్టం ముందుకు వస్తే వాళ్ళకి సింపుల్గా బెయిల్ ఇచ్చేయటం, 1-2 వారాలు మాత్రమే వాళ్ళని కస్టడీలో ఉంచుకొని బెయిల్ ఇచ్చేయటం, ఈ రకమైనగా మళ్ళీ వాళ్ళు సొసైటీలోకి వచ్చేసి, నేను విన్నది ఏంటంటే ఈ కుర్రాడు చిన్న వయసులోనే ఒక కేసులో జైలుకి వెళ్ళటం, మళ్ళీ రావటం, మళ్ళీ ఇంకో కేసులో జైలుకి వెళ్ళటం, వెనక్కి రావటం, పరిపాటిగా మారిపోయింది, అలవాటు పడిపోయాడు ఆ జీవితానికి అని చెప్పేసి వారి బంధువర్గాలు చెప్తున్న పరిస్థితి. ఆఖరికి వాళ్ళ సొంత మేనమామలే మరి మర్డర్కి సొంత ఫ్రెండ్నే, ఆ నవీన్ రెడ్డి అన్న అతను ఫ్రెండేనట, తాగి ఆ చిన్నపాటి గొడవ, చాలా చిన్న విషయానికి ఇతను చాలా త్వరగా ప్రొవోక్ అవుతాడని కొద్ది సైకో ఇది ఉందట ఈ కుర్రోడికి, ఈ సాయి కృష్ణ అన్న అతనికి. సొంత ఫ్రెండ్ అని కూడా చూడకుండా తాగిన బీర్ బాటిల్ని పగలగొట్టి పేక్ కోసేసి దాని ఫోటోలు తీసి ఫ్రెండ్స్కి, తన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నవాడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి, ఇలా ఉంటుంది నన్ను ఎదిరించినోడు ఎవడైనా కానీ, నా ఫ్రెండ్ అయినా కానీ అని చెప్పేసి ఆ రకంగా పంపించాడు అనేది. అలాగే మీరు అన్నట్టుగా ఆ పాప పోక్సో చట్టం ఇది ఏదైతే కేసు ఉందో ఆ పాపని అత్యాచారం చేస్తే ఆ పాప తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడని కూడా వినపడుతోంది. మరి అది అట్లాంటి, అలాగే ఎవరైతే పోలీసులు ఇతన్ని ఏ కేసు విషయంలో అయినా హ్యాండిల్ చేయగానే వెంటనే వాళ్ళని బెదిరించటాలు, మీకు మీ 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 ఇంట్లో కుటుంబాలు అంటే మీ పిల్లలు ఎక్కడ చదువుతారో మాకు తెలుసు అని ఈ రకంగా బెదిరించటాలు, ఈ ఆఖరికి చేయి చేసుకోవడాలు కూడా జరిగినాయి అని చెప్పేసి పర్టికులర్గా వినపడుతుంది. సరే, ఇప్పుడు చనిపోయాడు కాబట్టి అతను బ్యాడ్ చేయడానికి ఇవన్నీ తీసుకొస్తున్నారంటే ఇప్పుడు మనం చెప్తున్నాయి కాదు, ఎక్కువగా ఆ చుట్టాలు వాళ్ళ మేనమావులు చెప్తున్నాయి, వాళ్ళు అడ్మిట్ చేస్తున్నారు. ఇంకా మాట్లాడితే ఈ కుర్రోడ్ని కస్టడీలో తీసుకున్న 23 ఏళ్ల వయసులో 25 ఏళ్ల వయసులో 26 కేసులు ఉన్నాయంటే 11 ఏళ్ల వయసులోనే కేసులు పడ్డాయి అంటే అతని యొక్క నేచర్ ఏంటో అర్థమైపోతా ఉంది. అయితే దానికి సమాజం కూడా బాధ్యత వహించాల్సిందే. ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా ఎప్పుడైతే ఇటువంటి కేసులు చిన్నప్పుడే వచ్చినప్పుడు ఆ జువెనైల్ కోర్టులైనా కానీ వాళ్ళకి ఎక్కువ కాలం పాటు వాళ్ళని అబ్జర్వేషన్లో తమ కంట్రోల్లో పెట్టుకొని అన్లెస్ అంటిల్ దే చేంజ్ దేర్ యాటిట్యూడ్ అనుకున్నప్పుడు కానీ వీళ్ళని సొసైటీలోకి అప్పటి వరకు అక్కడే వచ్చి చదివించడమో లేకపోతే ఇంకోటి చేయడమో చేయాలి తప్ప మళ్ళీ సమాజంలోకి రోడ్ల మీద వదిలేస్తే ఈ రకంగా తయారవుతుంటారు, ఎటుగాని పరిస్థితి. సో చట్టాలు స్ట్రెంగ్తన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఉన్నప్పుడు ఇటు సిఐ లాంటి వాళ్ళు తమ చేతుల్లో తీసుకోవడం తగ్గుతుంది. ఇకపోతే ఇప్పుడు సిఐ నాగరాజు కనుక నిజంగా కఠినంగా పనిష్మెంట్ జరిగిందనుకోండి, అదొక రాంగ్ మెసేజ్ కూడా వెళ్తుంది. మీరు అన్నట్టు ఎవరైతే సీరియస్గా డ్యూటీ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మనకెందుకు వచ్చిన తలకాయ రేపు మళ్ళీ మనం ఎందుకు ఇరుక్కుంటామని చెప్పేసి చూసి చూడనోటికి వదిలేస్తే సో అన్రెస్ట్ స్టార్ట్ అవుతుంది సొసైటీలో. సో అనేక కోణాలు ఉన్నాయి. చూద్దాం, ఇది నిజంగానే ఒక టెస్టిమోనియల్ కేసు అయ్యేటట్టుగా చూస్తుంటే.